జ్యోతిర్మయుడైన దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని పిల్లలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజున దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలను మనము పరిశీలన చేద్దాం. ఈ యొక్క కార్యక్రమము ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షక మహాశయులందరికీ తండ్రి అయిన దేవుని నుండి ప్రభు క్రీస్తు నుండి కృపా సమాధానంలో మీకు కలుగును గాక. ప్రియా దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, వాక్యంలోనికి వెళ్దాం. బైబిల్ ఉన్న వారు తెలిసి పరిశీలించవలసిందిగా నేను ప్రభు పేరుతో మిమ్మల్ని కోరుతా ఉన్నాను. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోని చాలా విలువైన మాటలు ఉన్నవి. వాటిలోని మనము లోతుగా అర్థం చేసుకుందాం. మాటలు ఏమని అంటా ఉండండి ఇక్కడ. యేసుక్రీస్తు ప్రభు రెండవసారి తన యొక్క సంఘాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం అంటే దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యాన్ని క్రీస్తు స్వరక్తం నుంచి సంపాదించాడు కాబట్టి ఆ సంఘాన్ని తీసుకొని వెళ్ళి తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. కాబట్టి తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. తన యొక్క ప్రాణం ఇచ్చి కొన్నాడు కాబట్టి ఆ సంఘాన్ని రెండవసారి తీసుకొని ఆ సంఘాన్ని గురించి రెండవసారి వస్తానని మాట ఇచ్చాడు. ఎందుకంటే 9వ అధ్యాయం 27వ వచనంలో హెబ్రీలకు రాసిన సువార్తలో చెప్తున్న మాట ఏంటంటే, అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపముల కొరకు ఒకేసారి అప్పగింపబడి తన రక్షణ కొరకు కనిపెట్టుకుని చుండు వారి రక్షణ కొరకు రెండవసారి ప్రత్యక్షమగును అన్నది. అంటే యేసుక్రీస్తు ప్రభు తల్లి గర్భాన జన్మించాడు. దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒకసారి, అంటే దేవుని యొక్క ఆత్మ మరియమ్మను ఆవరించడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఒక పురుషుని యొక్క సహాయం లేకుండా జన్మించాడు. పవిత్రంగా చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత దేవుని యొక్క సింహాసనం పక్కకి కూర్చున్నాడు. ఈనాడు సింహాసనం మీద దేవుడు ఆయన రెండవసారి భూమి మీదకి పంపించినప్పుడు రెండవసారి తన సంఘాన్ని ఏదైతే రక్షణలో ఉన్న వారి కొరకు రెండవసారి వస్తాడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా. అదే విధంగా ఖచ్చితంగా దేవుడు ఒక నిర్ణయ కాలంన ఖచ్చితంగా రెండవసారి పంపిస్తాడు. వచ్చినప్పుడు సంఘం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి భ్రష్టత్వాన్ని వీడాలి, చెడుతనాన్ని వీడాలి, లోక ఆశలను వీడాలి. క్రీస్తునందు లేపబడిన వారైతే పైన వాటిని వెతకాలి. ఎందుకంటే అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో ఉన్నాడు కదా. మీరు లోకంలో ఉన్నదంతయు లోకాశయు, నేత్రాశయు, జీవకుటమం మాత్రమే. ఇవి లోక సంబంధమైనవే. లోకం దాని ఇచ్చలు గతించును అని అంటా ఉన్నాడు. కాబట్టి యోహాను తన యొక్క ప్రియ శిష్యుడైన యోహాను గారు మాట్లాడాడు. ప్రియా దేవుని పిల్లలారా, చాలా ముఖ్యమైన సందర్భం గురించి మనం మాట్లాడుతున్నాం. ఏమని చెప్తున్నాడు పేతురు అంటే, సంఘములో ఉన్నవారు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. సంఘంలో ఉన్నవారు విశ్వాసం కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి, కరుణ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని పిల్లలారా, ఇవన్నీ కూడా మనకు క్రీస్తులో కనబడతాయి. మరి ఎందుకు క్రీస్తు అంత ఖచ్చితంగా తన యొక్క జీవితాన్ని ఈ మంచి గుణాలను కలిగి ఏ విధంగా జీవించాడు దేవుని జనాంగమా? ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు లోపల ఒక ప్రత్యేకత అంటూ ఏమి లేదు. మానవునికి ఉండే లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తులో ఉన్నాయి. కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవుని యొక్క అడుగు జాడలయందు నడిచాడు కాబట్టి దేవుని యొక్క ఆత్మను కొలతలేని ఆత్మను ఇవ్వడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన జీవితం జీవించడానికి తండ్రి అయిన దేవునికి దోహదపడ్డాడు.
నీతిమంతుడు ఒక్కడు లేడు, మరి ఒక్కడు లేడు భూమి మీద అని కీర్తనకారుడు రాశాడు కదా. మరి నీతిమంతులు ఎవరన్నా ఉన్నారంటే భూమి మీద ఎటు చూసినా ఎవరు కనపడట్లేదు ప్రియ దేవుని పిల్లలారా. అందుకని తండ్రి అయిన దేవుడు సర్వమానవాన్ని రక్షించడానికి తన ఏకైక కుమారునిగా స్వీకరించుకొని నజరేతుల నుంచి దేవుడు పిలిచాడు. ఆయన పుట్టింది బెత్లెహేం ప్రాంతంలోనే. కానీ ఆయన యొక్క తండ్రి యేసేపు అనే వ్యక్తి ఆయన నజరేతులో ఆయన వడ్రంగి పని చేస్తా ఉన్నాడు. ఆయన బ్రతుకు తెరువు అది కాబట్టి యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి సాయం చేసుకుంటూ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆయనకు 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత దేవుడు తన యొక్క సేవను చేయడానికి నజరేతుల నుంచి పిలిచాడు. ప్రియ దేవుని పిల్లలారా, అర్థం కావట్లేదు క్రైస్తవానికి. పరలోకం నుంచి రాలేదు యేసుక్రీస్తు ప్రభు, భూమి మీదనే పుట్టాడు. మానవుల నుండే పుట్టాడు. ఆయన ఒక స్త్రీ గర్భాన ఒక కన్యక గర్భాన పుట్టాడు. ఎందుకు కన్యక గర్భాన పుట్టాల్సి వచ్చింది అని అంటే, మొదటి ఆదాము మట్టి ద్వారా పుట్టాడు, మట్టి ద్వారా తయారు చేశాడు దేవుడు. రెండవ ఆదాము అంటే యేసుక్రీస్తు ప్రభును ఆత్మ, దేవుని యొక్క ఆత్మ వల్ల కలిగింది. కానీ ముఖ్యంగా అయితే ఒక శరీరంలో, ఒక గర్భంలో 9 నెలల 10 రోజులు అయితే గర్భంలో ఉన్నారు కదా ప్రియ దేవుని పిల్లలారా. దేవునికి ఎక్కడన్నా రక్త మాంసాలు ఉంటాయా? యేసుక్రీస్తు ప్రభు రక్త మాంసాలు ఉన్నాయి. నరుడైన దేవునికి నరులకు మధ్యవర్తి ఆయన. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యాన్ని మంచిగా పరిశీలించవలసిందని కోరుతా ఉన్నాను. పరిశుద్ధాత్ముడు ఏమని రాయిస్తా ఉన్నాడంటే పేతురు ద్వారా, సహనం కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి. మరి ఇంకో విషయం ఏంటిదంటే ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. ఇవన్నీ గుణాలు ఎవరిలో ఉన్నాయి ప్రియ దేవుని పిల్లలు? ఈరోజు పాము ఏ విధంగానైతే తనకు అడుగు పెడితే, ఏ విధంగానైతే తన యొక్క పడగ విప్పి, ఏ విధంగానైతే తను కాటు వేస్తుందో, మనుషులు కూడా కోపంతోనే, సహనం లేకుండా, దయ లేకుండా, కనికరం లేకుండా తోటి మనిషిని వెంటనే స్పందించి ఒక మాట అంటే 4 మాటలు అనడం, అవసరం అంటే చేయి చేసుకోవడం, కక్ష తీర్చుకోవడం, ఈర్ష్య, పగ, కలహాలు కలిగి జీవించడం జరుగుతూ ఉన్నది. ఈనాడు క్రైస్తవులలో కూడా చాలా వరకు కనబడుతూ ఉన్నది ప్రియ దేవుని పిల్లలారా. క్రైస్తవుడు అంటే మాదిరికరమైన జీవితం జీవించాలి. క్రైస్తవుడు అంటే క్రీస్తు మార్గంలో జీవించాలి. క్రీస్తు ఏమని చెప్పాడు ప్రియ దేవుని పిల్లలారా? ఈ చెంప కొడితే ఆ చెంప ఇవ్వమన్నాడు. ఈ రోజు నా క్రైస్తవులు ఎవరైనా ఈ చెంప మీద కొడితే ఆ చెంప ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తిరిగి కొట్టే వాళ్ళే ఉన్నారు. మరి ఏది మనకు సాదృశ్యం ఎక్కడ కనబడుతూ ఉంది? క్రీస్తు పోలిక ఎక్కడ కనబడుతూ ఉన్నది? నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట మీరు విన్నారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ఆత్మచేత కలిగిన వ్యక్తి అయితే ఆయన పరిశుద్ధమైన జీవితం జీవించి దేవుని చేత అంగీకరించబడ్డాడు, పరలోకంలో తన సింహాసనం పక్క కూర్చున్నాడు. మరి ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవుడు ఆయన పిలిచాడు యేసుక్రీస్తు ద్వారా. ఆయన తుద వరకు కూడా ఆయన యొక్క తలను శిరఛేదనం చేయబడే వరకు కూడా ఆయన పవిత్రమైన జీవితం జీవించాడు కదా. మరి ఈ లెక్క ప్రకారంగా చేసినట్టయితే మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా దేవుడేనా? యేసుక్రీస్తు ప్రభువును చాలా మంది దేవుడు అనేక పేరు పెడతా ఉన్నారు. మరి అపోస్తలుడైన పౌలు గారు కూడా చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించాడు కదా. మరి ఆయనను కూడా దేవుడిగా చేద్దామా? అంటే నరుడైనా ఎవడైనా పర్వాలేదు, దేవుని యొక్క గుణాలు కలిగి జీవించినట్టయితే దేవుని కుమారులు ఇద్దరు ప్రియ దేవుని పిల్లలారా, మంచిగా అర్థం చేసుకుంటే బైబిల్ అర్థమవుతుంది. ఈ లక్షణాలన్నీ కూడా క్రీస్తులో ఉన్నాయి. ఎందుకంటే శరీర కార్యములు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వం, విగ్రహారాధన, అభిచారములు, ద్వేషములు, కలహములు, క్రోధములు, మత్తతములు, విమతములు, ఇవన్నీ కూడా 16 ఉన్నాయి చెడుతనములు. ఇవన్నీ విడిచినట్టయితే నీకు పాపం నుంచి నువ్వు విడుదల కలుగుద్ది. పాపాన్ని నువ్వు దూరం చేసుకున్న వాడు అవుతావు.
పరిశుద్ధమైన జీవితం జీవించడానికి దోహదపడుతుంది. నువ్వు ఈ పనులన్నీ కూడా, ఈ యొక్క శరీర కార్యాలన్నీ దూరం చేసినట్టేంటే, ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఇవన్నీ కూడా ఆశా నిగ్రహము, ఇవన్నీ కూడా అల్లరితో కూడిన ఆటపాటలు కాకుండా, ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చేది, దేవుని యొక్క నీతిని వెతికేవి, దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేది, పరలోక సంబంధమైన విలువలతో కూడిన ఈ యొక్క ఆత్మ గుణాలనేది ప్రతి మనిషిలో ఉండాలి. ప్రియా దేవుని పిల్లలారా, అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేసిన విషయాలను మరి యొక్క దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుడైన పేతురు గారు కూడా అవే విషయాలకు కొన్ని కలిపి చెప్తా ఉన్నాడు. ఏమని అంటే, సహనము, దయ, కనికరము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండాల్సిన లక్షణాలు. భూమి మీద బ్రతికిన దినములన్నీ కూడా తన శిలువను తాను ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభువును వెంబడించాలని ఉన్నది. ప్రియ దేవుని పిల్లలారా, మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. పైన దేవుని యొక్క కుడి పార్శ్వమున క్రీస్తు ఉన్నాడు. మీ యొక్క ఆత్మలు దేవుని యొక్క దాచబడి ఉన్నవి అంటా ఉన్నాడు కదా. మనము క్రీస్తు యొక్క మాట విని ఆ సంఘంలో చేర్చబడి రక్షణలోకి వచ్చి మనము నిరీక్షణ కలిగిన ఆ పట్టణం గురించి ఎదురు చూస్తున్న మనము, ఒక పవిత్రమైన జీవితం జీవిస్తున్న మనము, ఈ లోకానుసారంగా మనం చనిపోయిన వారమే. మనం క్రీస్తునందు బ్రతుకుతున్నాం, క్రీస్తు యొక్క మాదిరిలో జీవిస్తున్నాం మనము. అందుకని అబ్రహాం కూడా ఆనాడు నీతిమంతుడిగా పిలువబడ్డాడు. అబ్రహాంకు కనాను దేశం మొత్తం కూడా తండ్రి అయిన దేవుడు ఇచ్చినా గాని ఆయన తన సొంత దేశంలో ఉన్నట్టుగా జీవించలేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకం నాది కాదు, నేను పరదేశిని అన్నట్టుగా జీవించాడు ఆయన. కనుక ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం కూడా క్రీస్తునందు మనం కూడా లేపబడిన వారైతే మంచి సద్గుణాలు కలిగి, ఆత్మ జ్ఞానం కలిగి, ఒక పరిశుద్ధమైన జీవితం జీవించుకుంటూ, సత్క్రియలు చేసుకుంటూ, దేవుని యొక్క రాజ్య సంబంధులుగా, క్రీస్తు సహోదరులుగా ఈ లోకంలో జీవిస్తే మనం దేవుని చేత అంగీకరించబడి, తండ్రి అయిన దేవుని చేత అంగీకరించబడి, యేసు క్రీస్తు రాజ్యంలో పౌరసత్వం కలిగిన వారమై పరలోక రాజ్యంలో మనం వారసులు అవుతాం. ప్రియ దేవుని పిల్లలారా, ఈ లోకంలో టన్నుల బంగారం సంపాదించుకున్నా మాత్రం వదిలిపెట్టుకొని వెళ్ళవలసిందే. మన ఒక పెద్ద మనిషి చనిపోతే ఆమెకు ఒంటి నిండా బంగారం ఉంది, తన యొక్క పిల్లలు ఒలుసుకున్నారు, అవన్నీ కూడా తన ఆడపిల్లలు తీసుకుంటారు కదా, తల్లి యొక్క సొమ్ము అన్ని తీసుకున్నారు. ఒక చెవుకు మాత్రం ఒక చిన్న పూస ఉంది, ఒక చిన్న రాడ్ లాంటిది, ఒకటి చిన్నది, ఒక తీగ లాంటిది ఉంది. సమాధిలో పెట్టిన తర్వాత బాక్స్ అప్పుడు జ్ఞాపకం వచ్చింది బిడ్డకు. ఆ బాక్స్ లో పెట్టిన ఆ డోర్ తెరవమని చెప్పింది బిడ్డ. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు సందేహపడ్డారు, ఇబ్బంది పడ్డారు. అయినా కానీ మీరు డోర్ తెరవండి అనే బిడ్డ వారికి ఆజ్ఞ ఇచ్చింది. వారు డోర్ తెరిచారు. తెరిచేసరికి ఆమె చెవికి ఉన్న చిన్న పుల్ల అది తీయమని కోరింది. ఆమె తీయమని కోరినప్పుడు అది రాకపోయేసరికి చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను కటింగ్ బ్లేడ్ ఏదన్నా ఉంటే తీసుకొని రమ్మని అన్నప్పుడు ఒక కట్టర్ తీసుకొని వచ్చినప్పుడు ఆ చెవుని కట్ చేసి ఆ యొక్క తీగను లాక్కున్నారు వారు. ప్రియా దేవుని పిల్లలారా, యోబు గారు ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను తల్లి గర్భంలోనికి నుండి ఈ భూమి మీదకి వచ్చిన దగ్గర నుండి మళ్ళీ నేను భూమి అనే యొక్క గర్భంలోనికి వెళ్లే వరకు కూడా నేను నా తల్లి గర్భంలో నుంచి నిన్ను ఏమీ తీసుకొని రాలేదు, నేను అక్కడికి ఏమీ తీసుకొని పోలేను.
దేవుని యొక్క నామానికి స్తుతి కలుగునుగాక అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తు కంటే ముందు 1800 సంవత్సరాల క్రితము ఎంత భక్తి జీవితం కలిగి జీవించాడు యోబు గారు, ఎంత నీతిమంతుడుగా జీవించాడు. ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి భక్తి మనకు ఉందా లేదా? అలాంటి విశ్వాసము, ఒక బలమైన విశ్వాసము మనకు కలిగి ఉందా లేదా? ఒకసారి మనం సంఘంలో చేర్చబడిన వారము, మనము క్రీస్తుతో సహ పౌరులం మనం కూడా. కానీ మనకు అలాంటి లక్షణాలు ఉన్నాయా? అలాంటి నమ్మకం ఉందా? అలాంటి బలమైన విశ్వాసం మనకు ఉందా? మనం రెండవ రాకడలో ఎత్తబడతామా? ఒకసారి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటున్నాడు కదా, మత్తయి 24వ అధ్యాయంలో, ఒక ఇద్దరు రోకర్లు దంచుతా ఉంటారు. ఒకరు లేపబడతారు, ఒకరు విడవబడతారు. ఒక ఇద్దరు మంచంలో పడుకుంటారు, ఒకరు లేపబడతారు, ఒకరు విడవబడతారు. ఒకరు పొలంలో పంట కోస్తా ఉంటారు, ఒకరు పైకి ఎత్తబడతారు, ఒకరు వదిలిపెట్టబడతారు. ఏమని అర్థం చేసుకోవాలి ఈ మాటకు? ప్రియ దేవుని పిల్లలారా, క్రీస్తులోనికి వచ్చిన మీరందరూ కూడా, ఒక అపోస్తులుడైన పేతురు గారు చెప్పినట్టుగా, ఈ సద్గుణాలు ఎవరిలోనైతే లేవో వారు వదిలిపెట్టబడతారు. వదిలిపెట్టిన వారికి ఎంత డేంజర్, ఎంత అపాయకరమైన రోజులు ఉంటాయంటే ప్రియ దేవుని పిల్లలారా, అగ్ని ఆరదు, పురుగు చావదు. ప్రియ దేవుని పిల్లలారా, చాలా నరకం ఉంటది, భయంకరమైన క్షోభ అది. ఒకనొక సమయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు కదా, ఏమని? ధనవంతుడు లాజరు అనే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు చనిపోయారు. సుఖ సంతోషాలతో ఎంజాయ్ చేసుకుంటూ, రోజు రంగురంగుల దుస్తులు వేసుకుంటూ, మంచి బలమైన ఆహారం తీసుకుంటున్న ఒక ధనవంతుడు పేదవాన్ని పట్టించుకోకుండా, పేదవానికి రొట్టె ముక్క ఇవ్వకుండా, పేదవాన్ని కనికరించకుండా, జాలి పడకుండా, వాణ్ణి త్రోసివేసి కాలుకొని తన్ని, దరిద్రుడ నా ఇంటి ముందు ఎందుకున్నావు అని హేళన చేశాడు ధనవంతుడు ఆ పేదవాడైన లాజరు హితబోధ చేశాడు. ఈ లోకంలో ధనవంతునిగా ఉన్నావు కదా, నేను పేదవాణిగా ఉన్నాను కదా, నా దగ్గర ఏమి లేకున్నా నేను తృప్తిగా ఉన్నాను, నీకు అన్ని ఉన్నా కానీ నీకేదో లోటుగా ఉన్నది అని ఆ యొక్క పేదవాడైన వ్యక్తి ధనవంతునికి హెచ్చరించాడు. ప్రియ దేవుని పిల్లలారా, హెచ్చరించినా గాని పట్టించుకోకుండా వాడు పౌరుషంతో, అహంకారంతో, గర్వంతో, చాలా క్రోధం కలిగి వాడిని తిరస్కరించాడు ఆ పేదవాడిని. కానీ ఇద్దరు చనిపోయారు, కొంచెం ముందో వెనుకో చనిపోయారు. ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు కదా, ఎవరు కూడా శాశ్వతంగా 1,00,000 సంవత్సరాలు బ్రతికేవారు ఎవరు ఉండరు కదా. ప్రతి ఒక్క వ్యక్తి, తల్లి గర్భాన పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి భూమిలోనికి వెళ్ళవలసిందే కదా, కన్ను ముయ్యవలసిందే కదా. వాడు కోటీశ్వరుడు గాని, వాడు పేదవాడు గాని, ఇద్దరు చనిపోయారు. కానీ ధనవంతుణ్ణి దయ్యాలు పట్టుకోపోయాయి, భూతాలు పట్టుకోపోయాయి. ఎక్కడికి? నరకానికి. అక్కడ అగ్ని ఉంటది. అగ్ని గంధకంల చేత 1,00,00,000 సూర్యుల యొక్క వెలుతురు కంటే, ఆ అగ్ని కంటే ఎక్కువ ఉంటది. ప్రియ దేవుని పిల్లలారా, అది తలుసుకుంటేనే చాలా బాధాకరం. ఒక చిన్న చర్మానికి వేడి నీళ్లు మన శరీరం మీద పడితేనే, ఒక యాసిడ్ సుక్క మన శరీరం మీద పడితేనే, మన మీద ఒక బలమైన సుత్త దెబ్బ మన చేతి మీద, మన కాలు మీద పడితేనే మనం తట్టుకోలేము. అక్కడ అగ్ని మండుతా ఉంటే కొన్ని కోట్ల వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటుంది. అది అంత పవర్ఫుల్ ఉంటుంది అది, ఆ యొక్క అగ్నిగుండం. దాంట్లో వాణ్ణి, ధనవంతుడైన ఆ వ్యక్తిని, వాని పేరు కూడా రాయడానికి ఇష్టపడలేదు పరిశుద్ధాత్ముడు. అంత దరిద్రుడు వాడు. వాణ్ణి తీసుకొని వెళ్ళి దయ్యాలు అగ్నిగుండంలో వేశాయి.
వాడు మల 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 మాడుతా ఉన్నాడు. వాడు దాహం దాహం అని బాధపడతా ఉన్నాడు. వాడు అబ్రహాము అక్కడ కనబడ్డాడు. ఓ మా తండ్రి అయిన అబ్రహామా, నేను బాగా దాహం కొని ఉన్నాను. ఈ ఆరని మంటలలో నేను కాలిపోతా ఉన్నాను. ఈ అగ్ని ఆరట్లేదు కానీ నా యొక్క శరీరం కూడా క్షీణించట్లేదు, కానీ నేనైతే బాధపడతా ఉన్నాను. ఒక చుక్క నీళ్లు సాయం చేయి. ఆ ధనవంతుడు నీ పక్కకే ఉన్నాడు కదా, ఒక పేదవాడు నీ పక్కకే ఉన్నాడు కదా, లాజరు, అతన్ని పంపించు ఒక చుక్క నీళ్ల కొరకు. చూశారు కదా ప్రియా దేవుని పిల్లలారా, ఎంత నరకం అనుభవిస్తా ఉన్నాడు. అబ్రహాం అంటాడు కదా, నువ్వు భూమి మీద బ్రతికినన్ని రోజులు ఎంతో సంతోషంగా, ఎంతో ఉల్లాసంగా, గర్విష్టిగా, కోపిష్టిగా, అహంకారంగా, భ్రష్టత్వంలో నువ్వు మునిగి ఎవరిని లెక్క చేయకుండా, దేవుడు అంటే భయం లేకుండా లోకానుసారమైన బ్రతుకు బతికావు కాబట్టి ఇది నీకు సరియే అని అన్నప్పుడు, మరి తండ్రి అయిన అబ్రహామా, నాకు ఒక 5 అన్నదమ్ములు ఉన్నారు, వారి దగ్గరికి ఒక లాజర్ దగ్గరకన్నా లాజర్ని పంపించండి, వాళ్ళైనా మారుమనసు పొంది అగ్నిగుండంలోకి రాకుండా తప్పించుకుంటారేమో దేవుని యొక్క మాటలు విని అని అన్నప్పుడు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్తారు. అక్కడ అపోస్తులు ఉన్నారు, వారు చెప్తారు. వారు అక్కడ భక్తులు ఉన్నారు, వారు చెప్తారు. నువ్వు ఎలాగైతే వినలేదో వాళ్ళు కూడా వినకుంటే వారు కూడా నరకానికి వచ్చేస్తారు. చెప్పే వాళ్ళు అనేకులు ఉన్నారు, కానీ వారి మాట వినాలి కదా. ఒకవేళ నిన్ను అక్కడికి పంపిస్తే నిన్ను భయపడతారు, నువ్వు దయ్యమని. నువ్వు పోవడానికి వీల్లేదు. ఒకసారి నరకంలో పడ్డ వ్యక్తి భూమి మీదకి పోయే అవకాశమే ఉండదు అని ఆ యొక్క మోషే గారు తెలియజేశాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే, భూమి మీద క్రీస్తునందు లేపబడిన వారైతే, క్రీస్తు సంఘంలోకి వచ్చినట్టయితే ఏ విధంగా ఉంటారంటే ఆత్మీయ జ్ఞానం కలిగి ఉంటారు, బలంగా నిలబడి ఉంటారు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించే వారిగా ఉంటారు, దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని పఠించే వారిగా ఉంటారు, పరిశీలించే వారిగా ఉంటారు, దేవునితో సత్సంబంధం కలిగి ఉంటారు. ఏ విధంగానైతే తల్లి బిడ్డకు పాలిస్తుందో, ఆ బిడ్డ పాలు తాగుకుంటూ తల్లి యొక్క స్తనాల మీద ఎంత సంతోషించి గెంతులు వేస్తా ఉంటాడో ప్రియా దేవుని పిల్లలారా, మన యొక్క పరలోకపు తండ్రి కూడా మనకు కావలసిన వనరులన్నింటినీ కూడా తన బిడ్డలకు తల్లి ఏ విధంగానైతే కరుణించుకుంటూ ఇస్తుందో, మన తండ్రి అయిన దేవుడు కూడా భూమి మీద మన అవసరాలన్నీ కూడా తీరుస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క నీతిని ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు వెతికినట్టయితే నీకు ఖచ్చితంగా రెండవ రాకడలో నీకు ఒక కిరీటం దేవుడు దయచేస్తాడు యేసుక్రీస్తు ద్వారా. నీతి గల న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు అది నీకు దయచేస్తాడు. తండ్రి చేత ఆజ్ఞ పొందాడు, వాగ్దానం పొందాడు. యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన తన యొక్క పరిశుద్ధమైన సింహాసనం ఎదుట నిలబడి జీవ గ్రంథం మరి యొక్క గ్రంథం 2 పేర్లు తెస్తాడు. మరి ఆ జీవ గ్రంథంలో నీ పేరు నా పేరు లేనట్టేది ఉంటే మరి అగ్నిగుండమే కదా గతి. భూమి మీద ఉన్నప్పుడే నీ యొక్క జీవితాలను, నా జీవితాలను, నీ జీవితాలను సరి చేసుకొని పేతురు చెప్పినట్టుగా, పేతురు ఏమని చెప్తా ఉన్నాడు? విశ్వాసం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించే వారై ఉండాలి, నిన్న వలె నీ పొరుగు వారిని ప్రేమించేవానిగా ఉండాలి, సద్భక్తితో ఉండాలి. ఇవన్నీ ఉన్నట్టయితే ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో పౌరసత్వం పొందిన వాడు అవుతావు. అపోస్తులుడైన పౌలు గారు ఏమని చెప్తా ఉన్నాడంటే, నేను మంచి పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది, అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అనుగ్రహించి వారందరికీ అనుగ్రహింపబడును. అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తా ఉన్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడి చివరి వరకు నమ్మకంగా ఉన్నా, నాకు కిరీటం దేవుడు నా కొరకు సిద్ధపరిచాడు. నా లెక్క ఇంకెవరైనా బ్రతికినట్టేది ఉంటే వారికి కూడా కిరీటాలు ఇస్తారు, అందరికి రావాలని నా కోరిక అంటా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ప్రియా దేవుని పిల్లలారా, 9వ అధ్యాయం 24వ వచనం ఇర్మీయా గ్రంథంలో ఏం చెప్తానంటే, ఆత్మను గురించి చెప్తా ఉన్నాడు. ఆత్మను బట్టి అతిశయించాలి. ఈ భూమి మీద ధనం ఉన్నదనా, అధికారం ఉన్నదనా, గొప్పతనం ఉన్నదనా, కీర్తి ఉన్నదనా, బిల్డింగులు ఉన్నాయనా, సర్వ అధికారాలు ఉన్నాయనా, జ్ఞానం, లోకానుసారమైన జ్ఞానం ఉన్నదనా, తెలివి ఉన్నదనా, నేను విచ్చలవిడిగా నేను ఏదైనా చేయగలను అనే ఒక డంబపు మాటలు ఉన్నాయా? ఇవన్నీ కూడా వదిలిపెట్టుకుంటేనే నీకు మంచిది. క్రీస్తు సంఘంలోనికి వచ్చిన వారు తగ్గించుకోవాలి, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించాలి. అదే విషయాలను తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక మాటను మనం నేర్చుకుందాం. అతిశయించి వాడు దేని వలన అతిశయించాలి అని అంటే, భూమి మీద దేవుడు కృప చూపుతూ తనను కాపాడుతున్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, గర్వపడాలి. దేని బట్టి గర్వపడాలి? నేను బాప్తిసం ద్వారా క్రీస్తులోనికి వచ్చాను, నాకు దేవుని యొద్ద నాకు కిరీటం ఉన్నది అని గర్వపడాలి. డబ్బున్నదని కాదు, అధికారం ఉన్నదని కాదు, హోదా ఉన్నదని కాదు. ప్రియా దేవుని పిల్లలారా, మేము ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మరి ఒక విషయం ఏం చెప్తా ఉన్నాడంటే, ప్రియా దేవుని పిల్లలారా, సుఖభోగములమైనందు ఆశ కలిగిన దానికి లేమి కలుగును అంటా ఉన్నాడు. సుఖభోగములు. ప్రియా దేవుని పిల్లలారా, భోగము అంటే భాగ్యం కాదు, దరిద్రం. అది సుఖభోగములయందు ఆశ కలిగినది, అది చెడిపోయిన దగును. అది మగవాడైనా ఆడవాడైనా కష్టపడి పని చేయాలి. సుఖానికి అలవాటు పడవద్దు, సోమరితనానికి అలవాటు పడవద్దు. నిత్యం దేవుని యొక్క కృపను అనుభవించాలి, నిత్యం కష్టపడాలి. ఏదైనా తోటలో ఆదాముకు హవ్వకు ఎంతో ప్రశాంతమైన దేవునితో జీవితం గడిపే మంచి ఆలోచన, మంచి ప్రేమ, మంచి సహనము, మంచి వాతావరణం ఉండే. అక్కడ ఏ కష్టం లేదు. దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క మహిమలో జీవించేవారు. దేవుని యొక్క మాటను వ్యతిరేకించడం ద్వారా, దేవుని యొక్క మాటను తిరస్కరించడం ద్వారా వారు ఆ యొక్క ఏదైనా తోటల నుంచి గెంటి వేయబడ్డారు దేవుని చేత. ప్రియా దేవుని పిల్లలారా, ఆ గెంటి వేయబడిన మనందరికీ ఆదాము వలె మనం కూడా అనేకమైన పాపాలను చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోవడం ద్వారా మనం పవిత్రమైన జీవితం జీవించాలంటే మన వల్ల కాదు అన్న ఉద్దేశంతోనే తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును మన పాపముల గురించి, మన అపరాధముల గురించి మనం శిక్ష అనుభవించే వారమై ఉంటే, మనల్ని ప్రేమ చేత, కనికరం చేత, తన కృప చేత క్రీస్తు ద్వారా మనల్ని రక్షించి తన యొక్క కృప ద్వారా తన సంఘంలో చేర్చుకున్నాడు. తండ్రి అయిన దేవుడు ఎంత గొప్ప త్యాగం చేశాడు. తండ్రి అయిన దేవుడు మన గురించి యేసు క్రీస్తు ప్రభునిచ్చాడు. ఏ పాపము లేని వ్యక్తిని మన కొరకు ప్రాణత్యాగం చేయమని యేసు క్రీస్తు ప్రభును పంపించాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఎంత గొప్ప త్యాగం తండ్రి అయిన దేవునిది, ఎంత గొప్ప ప్రేమ. చూశారు కదా. ఈ యొక్క సుఖభోగముల యందు ఆశపడద్దు, ఆశా నిగ్రహం ఉండాలి. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ ఉండొద్దు. ప్రియా దేవుని పిల్లలారా, ఈ పండు తిను దినమునను నిశ్చయంగా చచ్చదవని దేవుడు చెప్పాడు. అయినా కానీ సాతానుడు వచ్చి ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇది నిజమా? తినొద్దని చెప్పినా, చచ్చిపోతాడని చెప్పారా అని ఎన్నో విధాలుగా బొంకుతా ఉన్నది ఆ యొక్క పాము రూపంగా ఉన్న ఆ యొక్క దయ్యం. అందుకని ఈ లోకంలో ఎవరైతే చెప్తున్నారో ఆ సలహాలు నా మంచి కొరకు చెప్తున్నారా, నా చెడు కోసం చెప్తున్నారా, కొంచెం ఆలోచన చేసి ఆ పని
ఆ పనిని ముందుకు సాగేటట్టు చేసుకోవాలి. ఆ విధంగా చేసినట్టయితే మీకు ప్రతిఫలం ఉంటుంది ప్రియ దేవుని పిల్లలారా. అయితే ద్రాక్ష రసం తాగేవానికి అంటే బ్రాండ్ తాగేవానికి ఏమిద్ది అని మనకు సామెతలు రాసిన సొలొమోన్ గారు చెప్తున్నాడంటే, ఐశ్వర్యం కలగదు ప్రియ దేవుని పిల్లలారా. బ్రాండ్ తాగి మోరిళ్లలో నీళ్లు తాగుతా ఉన్నారు. బ్రాండ్ తాగి భార్యలను కొడతా ఉన్నారు. బ్రాండ్ తాగి విచ్చలవిడిగా శృంగారం చేస్తా ఉన్నారు. బ్రాండ్ తాగి రోడ్ల మీద బొర్లుతా ఉన్నారు. బ్రాండ్ తాగి నరహత్యలు చేస్తా ఉన్నారు, దొంగతనాలు చేస్తా ఉన్నారు, వ్యభిచారాలు చేస్తా ఉన్నారు, మత్తులోనికి వెళ్ళి పాపక్రియలు చేస్తా ఉన్నారు ప్రియ దేవుని పిల్లలారా. ఇవన్నీ చేస్తే వాడి దగ్గర బంగారం ఉంటుందా, వెండి ఉంటుందా, ఐశ్వర్యం ఉంటుందా, అందం ఉంటుందా? ఏది ఉండదు ప్రియ దేవుని పిల్లలారా. వాడు భ్రష్టుడైపోతాడు. ఆ భ్రష్టత్వం వదిలి క్రీస్తు యొద్దకు పవిత్రునిగా పరిశుద్ధునిగా రమ్మని దేవుడు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాడు. చేతులెత్తి ప్రయాసపడి భారము మోసుకొచ్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కాబట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు కనుక నువ్వు ఎలాంటి యొక్క పాపివైనా ఈ రోజు మారు మనసు పొంది క్రీస్తు యొద్దకు రా. క్రీస్తు నిన్ను కడిగి పరిశుద్ధుని చేసి దేవునికి కుమారునిగా చేసి నిలబెట్టి పరలోక రాజ్యానికి హక్కుదారునిగా చేస్తాడు ప్రియ దేవుని పిల్లలారా. ఈ వాక్యం మీరు మీరందరూ కూడా ధన్యులు. ఈ వాక్యానుసారంగా మీరు జీవించండి, దేవుని యొక్క కృపను పొందండి. ఈ మాటలు విన్న మీరందరూ కూడా తల వంచి శిరస్సు వంచి దేవునికి నమస్కారం చేసి ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ నామమునకు ఎనలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుచున్నాం. నాయనా, నీ పిల్లలు చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చి ఉన్నారు. మళ్ళీ చీకట్లోనికి వెళ్ళకుండా నీ దయగల హస్తము, నీ కరుణ గల హస్తము, నీ ప్రేమ గల హస్తము, నీ యొక్క అగాధ ప్రేమ బిడ్డల మీద చూపమని వారి యొక్క జీవిత కాలం మట్టుకు నాయన వారి భూమి మీద జీవించినంత కాలము నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువును వెంబడించే విధంగా నీవు ఇచ్చిన ఆజ్ఞలకు లోబడి తండ్రి జీవించే వారికి సహాయం చేయమని ఆశా నిగ్రహాన్ని కలగజేయండి నాయన. నిగ్రహించుకునే శక్తిని దయచేయండి. లోకము దాని ఇచ్చలను చంపుకొనుటకు సహాయం చేయండి నాయన. నీ విలువైన వాక్యాన్ని వారి యొక్క హృదయాన్ని పెట్టుకొని వాటి ప్రకారంగా జీవించి నీ కృపలో భద్రపరచమని మా ప్రభును మీ ప్రియ కుమారుడకు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.